ఏ కథా విశ్లేషణకు స్వాగతం. అసలు అనంతపురం దగ్గరి ఒక చిన్న పల్లెటూరులో ఉన్న ఆ పాత ఇంట్లో ఆ రాత్రి ఏం జరిగింది? ఈరోజు మనం లిట్రల్గా ఒళ్ళు గగురుపొడిచి ఒక మిస్టరీని డీకోడ్ చేయబోతున్నాం. ఇదేదో మామూలు దెయ్యాల కథ కాడండి. ఏకాంతం, చీకటి, అన్నిటికీ మించి సమయం ఇవన్నీ కలిసి అల్లిన ఒక భయంకరమైన ఉచ్చు ఇది. ఆ నిశ్శబ్దమైన ఇల్లు వాళ్ల పాలిట ఎలా ఒక డెత్ ట్రాప్లా మారిందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ప్రెజెంటేషన్లో ప్రతి శబ్దం, ప్రతి నిమిషం చాలా చాలా ముఖ్యం. సో అటెన్షన్ పే చేయండి. ఒక్కసారి ఈ మాటలు చూడండి. 2:13 తర్వాత ఎవ్వరూ బ్రతకరు. రక్తం రంగులో గోడమీద రాసున్న ఈ వార్నింగ్ చూస్తేనే భయం వేస్తుంది కదూ. అసలు కరెక్ట్గా 2:13 ఎందుకు? ఆ టైంకి ఆ ఇంట్లో ఉన్న ఆ అదృశ్య శక్తికి లింకేంటి? ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ఈ మిస్టరీలోకి మరింత లోతుగా వెళ్లబోతున్నాం. గడియారం ముళ్ళు కదిలే కొద్దీ ప్రాణభయం ఎలా పెరుగుతుందో మీకు అర్థమవుతుంది. ఆ టైం దాటిపోయేలోపు ఈ సీక్రెటేంటో మనం తెలుసుకోవాల్సిందే. ఇక మొదటి భాగం హాంటెడ్ ఛాలెంజ్. అదేనండి, ఆ 24 గంటల ఛాలెంజ్. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ దీప్తి. తనొక యూట్యూబర్, హారర్ క్రియేటర్. వ్యూస్ కోసమని చెప్పేసి ఆ ఊర్లో అందరూ భయపడి ఆ మడదూరం పరిగెత్తే ఒక పాత ఇంట్లో తన ఫ్రెండ్స్తో కలిసి 24 అవర్స్ ఛాలెంజ్ చేయాలని డిసైడ్ అయింది. వాళ్ల టైంలైన్ గమనిస్తే ఇక్కడ టైం అనేది ఎలా ఒక విలన్గా మారిందో మనకు క్లియర్గా తెలుస్తుంది. రాత్రి 11:45కి వాళ్ళ ఎంట్రీ, 12:30కి భయం స్టార్ట్ అవ్వడం, కరెక్ట్గా 2:12కి అర్జున్ మాయమవ్వడం, ఇక 2:13కి ఆఖరి ఘట్టం. గమనించారా? ఇక్కడ భయం అనేది సడన్గా రాలేదు. గడియారం ముళ్ళుతో పాటు క్రమక్రమంగా వణుకు పుట్టిస్తూ వచ్చింది. ఇక్కడ వాళ్లకసలైన శత్రువు దెయ్యం కాదు, సమయమే. వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్లే ముందు ఆ ఊరి పెద్ద ఒక మాట చెప్పాడు. రాత్రి 12 తర్వాత అక్కడ ఎవ్వరూ ఉండరు, జాగ్రత్త అని. కాని వీళ్ళేం చేశారు? లైట్ తీసుకుని నవ్వేశారు. మనలో చాలామంది కూడా లోకల్స్ చెప్పే కథలని ఇలాగే తీసిపారేస్తుంటారు కదా. కరెక్ట్గా ఆ ఓవర్ కాన్ఫిడెన్సే ఇక్కడ కొంప ముంచింది. ఆ నవ్వులే కొద్ది గంటల్లో భయానకమైన అరుపులుగా ఎలా మారాయో ఇప్పుడు మనం చూద్దాం. రెండవ భాగం భయపెట్టే శబ్దాలు. నిశ్శబ్దంలో దాగున్న అసలైన భయం ఇక్కడే మొదలవుతుంది. సైకలాజికల్ హారర్లో కంటికి కనిపించే దెయ్యాల కంటే చెవికి వినిపించే సౌండ్స్ మనల్నెక్కువగా భయపెడతాయి. 11:45 కరెక్ట్గా అదే జరిగింది. కెమెరా ఆన్ చేసి దీప్తి చాలా ఉత్సాహంగా మాట్లాడుతుండగా వాళ్ళింట్లోకి అడుగు పెట్టారో లేదో ధమ్ అనొక పెద్ద తలుపు చాలా గట్టిగా మూసుకుపోయింది. ఎవరైనా సరే గుండె ఆగిపోయే క్షణమది. ఒక ఫ్రెండేమో ఏం లేదురా గాలికేసుకుంది అని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కాని ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ ఆకు కదిలేంత గాలి కూడా లేదు. ఆ డెడ్ సైలెన్స్లో వచ్చిన ఆ సౌండ్ వాళ్ళని బయటి ప్రపంచం నుంచి పూర్తిగా కట్ చేసేసింది. అలా నెమ్మదిగా రాత్రి 12:30 వాళ్ళు బిక్కుబిక్కుమంటూ పై అంతస్తుకు వెళ్లారు. అక్కడ ఎప్పుడో ఆగిపోయిన ఒక పాత గడియారముంది. అసలు పనిచేయని ఆ గడియారం అకస్మాత్తుగా టక్ 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 అని సౌండ్ చేస్తూ కదలడం మొదలైంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, అసలు మనుషులే లేని ఆ ఇంట్లో అర్ధరాత్రిపూట పాడైపోయిన గడియారం ప్రాణం పోసుకుంటే ఎంత భయంగా ఉంటుందో. ఆ సౌండ్ వాళ్ల హార్ట్బీట్ని పెంచేసింది. ఆ ముల్లలా నెమ్మదిగా కదులుతూ కదులుతూ కరెక్టుగా 2:13 దగ్గర డెడ్ స్టాప్ అయిపోయింది. ఇక్కడే అండి అసలైన ట్విస్ట్. మన కంటికి కనిపించే వాస్తవానికి, కెమెరా లెన్స్లో కనిపించే దానికి ఉన్న తేడా ఇక్కడే బయటపడింది. దీప్తి వెనక్కి తిరిగి చూసినప్పుడు అక్కడ ఎవరూ లేరు. అది జస్ట్ ఒక ఖాళీ గది. కాని కెమెరాలో మాత్రం పొడవాటి జుట్టు, తెల్ల చీర, కళ్లలో నిండా రక్తంతో ఉన్న ఒక మహిళ వాళ్ల వెనకే నిలబడి ఉంది. టెక్నాలజీ అనేది కొన్నిసార్లు మన కంటికి కనిపించని ప్రమాదాలను ఇలాగే బయటపెడుతుంది. కంటికి కనిపించనిది కెమెరాకెలా చిక్కింది? అసలక్కడ ఏముంది? ఇదే ఈ స్టోరీలో అతిపెద్ద మిస్టరీ. ఇక మూడవ భాగం మాయలు మొదలయ్యాయి. అప్పటిదాకా సైకలాజికల్గా ఆడుకున్న ఆ ఇల్లు ఇప్పుడు ఒక తప్పించుకోలేని ఉచ్చులా మారిపోయింది. చూడండి, ఆ అతీంద్రియ శక్తి వాళ్ల తప్పించుకునే దారులన్నింటినీ ఎంత పకడ్బందీగా క్లోజ్ చేసిందో ఈ స్లైడ్ చూస్తే అర్థమవుతుంది. స్టెప్ 1, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఎక్కడినుంచో ఒక అదృశ్య స్వరం వినిపించడం. స్టెప్ 2, సరే అని భయంతో కిందకు పరుగెత్తుదామని చూస్తే లిటరల్గా అసలు మెట్లే మాయమైపోవడం. అంటే ఇల్లు తన ఆకారాన్ని మార్చుకుందన్నమాట. ఇక స్టెప్ 3, అత్యంత భయంకరమైనది, వాళ్ల ఫ్రెండ్ అర్జున్ సడన్గా అదృశ్యమవ్వడం.
అర్జున్ అని గట్టిగా పిలుస్తే పైనుంచి అర్జున్ నవ్వు మాత్రమే వినిపించింది. కాని వెన్నులో చలి పుట్టించే విషయమేంటంటే ఆ నవ్వు అర్జున్ది కాదు. వాళ్ల ప్రాణస్నేహితుడే వాళ్ల పాలిట మృత్యువుగా మారాడా అనే భయం వాళ్లని కమ్మేసింది. 4వ భాగం క్లైమాక్స్ వచ్చేసింది. అదే ఆ చివరి నిమిషం. సరిగ్గా 2:13. టైం అయిపోతుంది. దారులన్నీ మూసుకుపోయాయి. ఎటు వెళ్లాలో తెలియక వాళ్లు పిచ్చివాళ్లలా పరుగొడుతున్నారు. సరిగ్గా గోడమీద రాసి ఉన్నట్టుగానే టైం 2:12 దాటుతున్న సమయంలో డాంగ్ అని ఒక పెద్ద శబ్దం. కరెక్ట్గా 2:13కి ఆ గడియారం ఎవ్వరూ ఊహించని విధంగా చాలా గట్టిగా మోగింది. ఆ భయంకరమైన శబ్దంతో పాటే ఆ ఇంట్లోని లైట్లన్నీ ఆరిపోయి ఇల్లంతా కటిక చీకటిగా మారిపోయింది. ఆ ఒక్క సౌండ్ వాళ్ల ప్రాణాలపై ఉన్న ఆశలన్నింటినీ ఆర్పేసింది. ఆ చీకట్లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. ఒక కంప్లీట్ నిస్సహాయ స్థితి. కాని ఆ కటిక చీకటిలో కూడా కింద పడిపోయిన ఆ ఒక్క కెమెరా మాత్రం రికార్డ్ అవుతూనే ఉంది. ఆ వీడియోలో రికార్డైన లాస్ట్ సీనేంటంటే దీప్తి నెమ్మదిగా కెమెరా దగ్గరకొచ్చింది. ఆమె ఫేస్లో ఎలాంటి భయం లేదు, కాని చాలా వింతైన భయానకమైన నవ్వుంది. ఒక రోబోలాగా ఎలాంటి ఎమోషన్ లేని గొంతుతో ఆమె ఏమందంటే, ఇప్పుడు మేము కూడా ఈ ఇంట్లో వాళ్లమే అని. ఈ ఒక్క మాటతో ఏమైందంటే ఆ ఇంటి శపించబడిన చరిత్రలోకి వాళ్లు కూడా శాశ్వతంగా కలిసిపోయారని మనకు అర్థమవుతుంది. వాళ్లు ఆ ఇంటికి బలిపోయారు. ఆ చీకటిలో వాళ్లు కూడా ఒక భాగమైపోయారు. 5వ భాగం విడిపోని రహస్యం. ఆ ఖాళీ ఇల్లు మరియు ఆ కెమెరా. మరుసటి రోజు ఉదయం పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరూ లేరండి. ఇల్లంతా ఖాళీ. నేలపై పడి ఉన్న ఆ ఒక్క కెమెరా తప్ప ఏమీ దొరకలేదు. కాని పోలీసులకు దొరికిన ఆ వీడియో చివర్లో ఒక మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఉంది. దీప్తి వింతగా నవ్వుతూ మాట్లాడిన తర్వాత వీడియో ఎండ్ అయ్యే లాస్ట్ ఫ్రేమ్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ కెమెరా వెనుక నిలబడి దాన్ని రికార్డ్ చేస్తున్న ఇంకో ఆకారం నీడలో కనిపించింది. అది ఖచ్చితంగా దీప్తి కాదు. మరి అది ఎవరు? అసలు ఆ రాత్రి కెమెరాను పట్టుకుని ఆ భయానక దృశ్యాలను రికార్డ్ చేసిందెవరు? ఆ ఆత్మ కెమెరా వెనుక ఉండి దీప్తిని కంట్రోల్ చేసిందా? ఈ ప్రశ్నలు అలానే మిగిలిపోయాయి. కొన్ని మిస్టరీలకి ఆన్సర్స్ దొరకవు. కేవలం ఒక మరువలేని భయం మాత్రమే మిగులుతుంది కదా. మరి ఆ కెమెరా వెనుక ఉన్నది ఎవరో మీకైనా అనిపిస్తోందా? ఈ సమాధానం లేని ప్రశ్నతోనే ఈ ఎక్స్ప్లెయినర్ను ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో కలుద్దాం.